మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. దేశంలో అన్ని శాసనసభలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఓకే చెప్పినట్లు సమాచారం. గత కొన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్న కె చంద్రశేఖరరావు శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. గంటసేపు జరిగిన ఈ భేటీలో తెలంగాణలో జోనల్ వ్యవస్థతో పాటు పలు అంశాలు చర్చలోకొచ్చినట్లు సమాచారం. అలాగే దేశవ్యాప్తంగా ఒకేసారి శాసనసభకు, లోక్సభకు ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని లేవనెత్తినట్లు ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఆర్థికంగానూ, సమయ పాలన పరంగానూ కూడా కలిసొస్తుందని ఇద్దరు నాయకులు అభిప్రాయపడినట్లు తెలిసింది. జమిలి ఎన్నికల కారణంగా అధికారంలో ఉన్న వారికి మేలు జరుగుతుందని, ఎన్నికలను అధికార పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందన్న కొన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఈ ఇద్దరు నాయకులు అభిప్రాయపడినట్లు సమాచారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించడంపై ఇద్దరు నాయకులు చాలాసేపు చర్చించుకున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు వైఖరి తప్పని, జమిలి ఎన్నికలకు వెళ్లడం వల్ల దేశానికి ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని వారిద్దరూ అభిప్రాయపడినట్లు సమాచారం. అనవసరపు వ్యయానికి చెక్ పెట్టాలంటే జమిలి ఎన్నికలే మంచి పరిష్కారమని వారిరువురు అభిప్రాయపడ్డారని తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుల భేటీలో ముందస్తు ఎన్నికలపై కూడా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని కూడా ముందుగా ప్రధానమంత్రి ప్రస్తావించారని చెబుతున్నారు. ముందస్తుపై మీ అభిప్రాయం ఏంటని మోదీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును అడిగినట్లు చెబుతున్నారు. దీనికి సమాధానంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మీరు వెళ్తే మేము మీ వెంటే వెళ్తామని చెప్పినట్లు చెబుతున్నారు. డిసెంబర్లో కానీ జనవరిలో కానీ 4 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయని, వాటితో పాటు ఇతర రాష్ట్రాలకు, లోక్సభకు కూడా ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుందని ఇద్దరు నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. వీరిద్దరూ జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలకు ఏకం కావడంతో బహుశా ఆ దిశగా అడుగులు పడే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.